యేసు ప్రభువును గూర్చిన పుట్టుక గురించి అంటే నవంబర్ మాసంలోనే స్టార్ట్ అవుతుంది బిజినెస్. పుట్టుక గురించి చాలా పండుగలాగా చేసుకుంటారు. క్రిస్మస్ అనే పదము క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రీస్తును ఆరాధించడము అని అర్థం. కానీ క్రీస్తును ఆరాధించడానికి బదులుగా క్రీస్తు ఆ క్రిస్మస్లో లేకుండా ఉన్నాడు. అది విచారకరమైన సంగతి. ఒక దినాన అంటే ఒక ఉదాహరణ చెప్తే మనకు అర్థమవుతుంది. ఒక తల్లిదండ్రులకు లేక ఒక కుమారుడు పుట్టాడు. చాలా కాలం తర్వాత పిల్లలు పుడితే ఎట్లా ఉంటుంది వారి ఇంట్లో? మీకు తెలియదులేండి. పిల్లలు లేని వారిని పోయి అడగండి, వారు చెప్తారు. పిల్లలు పుట్టారు అనుకుందాం, దేవుడు ఇచ్చాడు, ఎంత సంతోషం ఉంటుంది కదా. అటువంటి వారి బర్త్డే చేసుకున్నప్పుడు ఇంకా ఎట్లుంటుంది? ఫస్ట్ బర్త్డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మన అందరికి కూడా. మనకు తెలియదు, చేసింటారు, ఆ రోజు చాలా ఏడ్చింటాము తెలియదు కాబట్టి. ఫస్ట్ బర్త్డే రోజున వాళ్ళు చాలామందికి ఇన్విటేషన్ పంపించారు. చాలామంది వచ్చారు. చాలామంది మామూలుగా ఫస్ట్ బర్త్డేకి ఏం చేస్తారు? ఉత్త చేతులతో రారు, గిఫ్ట్లు తీసుకుని వస్తారు. బట్టలు, టాయ్స్ ఏమేమో తీసుకొని వస్తారు. అలా తీసుకుని వచ్చి ఆ క్రాడిల్లో ఉన్న అబ్బాయిని చూచి వాడికి విషెస్ చెప్తే అర్థం కాదు. కాబట్టి ఎవరు చెప్పాలి? పేరెంట్స్ చెప్పాలి. పేరెంట్స్కి ఏం చెప్పాలి? హ్యాపీ బర్త్డే అని చెప్తారా? ఫస్ట్ హ్యాపీ బర్త్డే కదా వాడిది. కానీ పేరెంట్స్ని అభినందిస్తారు. పేరెంట్స్కి ఎంతో సంతోషం. అందరం వెళ్ళడం ద్వారా పేరెంట్స్ కూడా ఏమనుకుంటారంటే మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు వీళ్ళు, వాళ్ళ బాబు విషయంలో ఎంతో శ్రద్ధతో ఎంతో ప్రేమతో వాళ్ళు ఉంటారు, వాళ్ళని కింద పెట్టరు. ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, జరిగిన సంగతి, అట్లా పెళ్ళి బర్త్డే పార్టీకి పిలిస్తే అందరు కూడా గిఫ్ట్ తీసుకొచ్చారు. ఆ గిఫ్ట్స్ అన్ని తీసుకుని వెళ్ళి అంటే పేరెంట్స్కి ఇస్తే పేరెంట్స్ దాన్ని పక్కన పెడుతూ ఉన్నారు. ఒక గిఫ్ట్ కొంచెం అది అంటే చలికి కప్పుకునేదో మరి ఏమో తెలియదు, అది తీసుకుని పోయి ఆ క్రాడిల్లో ఉన్న బాబు మీద పెట్టారు. అంటే తల్లిదండ్రులు పెట్టారు, బంధువులు పెట్టారు తెలియదు. కానీ తర్వాత వచ్చిన ఎక్కువ గిఫ్ట్స్ వచ్చాయి. ఆ గిఫ్ట్స్ అన్నీ వాళ్ళు ఏమనుకున్నారంటే గిఫ్ట్స్ పెట్టే చోటేమో అనుకొని ఆ క్రాడిల్ దగ్గరనే పెట్టేశారు. బాగా మంచిగా భోజనం అయింది, అంత పార్టీ అయిపోయింది. బాబు ఎక్కడ? బాబు కేక్ కట్ చేయలేడు. బాబు ఎక్కడ? బాబుని తీసుకురండి అంటే బాబు ఎక్కడున్నాడు? క్రాడిల్లో మొత్తము ఏమి నింపేశారు? గిఫ్ట్స్ నింపి పెట్టారు. ఊపిరాడక చనిపోయి ఉన్నాడు. ఆ పార్టీ దానికి అర్థం లేదు. ఎవరి కోసం వచ్చారు వాళ్ళు? ఆ బాబు కోసం వచ్చారు. క్రిస్మస్ కూడా అలాగే అయిపోయింది. క్రిస్మస్ రోజున గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నారు, గిఫ్ట్ తీసుకుంటున్నారు, చాలా హడావడి ఉంది, స్టార్స్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి. అంటే మనం చేయడం లేదు. కానీ దీని వెనకల అంటే క్రిస్మస్ విషయంలో కూడా ప్రభు ఎంతో అంటే మన జ్ఞానాన్ని బుద్ధిహీనతను తెలుసుకొని ఆయన తన యొక్క డేట్ని చాలా మటుకు అన్ని డేట్స్ ఉన్నాయి, కానీ ఆయన పుట్టుక డేట్ను ఆయన రాయించి పెట్టలేదు. కానీ ఆయన పుట్టాడు. ఈ లోకంలో పుట్టలేదు అని చెప్పకపోతే ఆయన ఇంకా సజీవుడిగా అంటే శరీరుడిగా రాలేదు అని అర్థం. శరీరుడిగా రాలేదని ఎవరంటారన్నమాట? అపవాది. వాడికి ఇప్పటికి కూడా ఉంది, యేసు ప్రభు శరీరధారిగా రాలేదు అంటాడు వాడు. ఎందుకంటే అది నమ్మితే యేసు ప్రభు నమ్ముతాం. మెస్సయాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎదురు చూచేటట్టు చేపిస్తున్నాడు వాడు. మనోనేత్రాలు గుడితనం కలుగు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినమున దైవ భక్తి లేకపోతే మర్మం గొప్పదై ఉంది అంటూ పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఈ మాట రాశాడు. రండి అందరం కలిసి చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది, క్రైస్తవ విశ్వాసానికి పునాది. ఇది కానీ నమ్మలేకపోతే
మనము యేసు ప్రభు ఎవరో మనకు తెలియదు, ఇంకా తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఇది దైవభక్తిని గూర్చిన మర్మం. ఇది చాలా సత్యమైంది అంటూ, గొప్పది అంటూ పౌలు క్లుప్తంగా యేసు ప్రభువుని గురించిన సాక్ష్యాన్ని, యేసు ప్రభు ఎవరో చెప్పడానికి ఆ మాటలు రాశాడు. సంఘానికి రాస్తూ జీవం గల దేవుని సంఘంలో ఏ విధంగా ప్రవర్తించాలను. ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ పాస్టర్ సందీప్ ఫర్ హిస్ వార్నింగ్స్ ఆర్ ఎగ్జార్టేషన్స్. ఎందుకంటే నేను ఈరోజు కూడా వార్నింగ్స్ అంటే ఎగ్జార్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఎగ్జార్టేషన్స్ లేకపోతే ఇంత చెప్తే కూడా ఇంకా ఫెయిర్ వెదర్ క్రిస్టియన్స్ అయితే ఎలాగా? ఫెయిర్ వెదర్ క్రిస్టియన్స్ అంటే తెలుసా మీకు? కొంచెం ఎండ ఎక్కువ ఉంటే, అరే ఎండ ఉంది ఈరోజు పోకపోయినా పర్లేదు. ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది, మనకు లేదు, యూట్యూబ్లో చూస్తుంటారు, అంటే జూమ్లో. రెండవది, వర్షం కొంచెం మేఘం కనబడితే వర్షం వచ్చేటట్లుంది, ఆగిపోదాం. ఇంకా చలికాలంలో అయితే ఇంక చెప్పలేము ఈరోజు. బట్ థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ యు కేమ్ లేట్, యు ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మొదటి నుంచి చివరి వరకు ఉండడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా మనం పొందగలుగుతాం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆయన సన్నిధికి మనం వస్తాము. ఆయన మనల్ని కూడా అదే కోరుతాడు. మన స్కూళ్ళకు, మన ఆఫీసులకు, మన ఫ్లైట్స్కి, మన ట్రైన్స్కి అట్లా పోదాంలే, ఏం కాదు, ఒక గంట సేపు లేట్ ఎట్లయినా వస్తుంది. అది పాటలు పాడుతూ ఉంటారు, మనం పోదాము. కొంతమందికి అలవాటు అది. కొంతమందికి నేను చూసినాను, చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, చాలామంది ఎట్లంటే లాస్ట్ బయట ఉంటారు. వాళ్ళు అవుట్ స్టాండింగ్ క్రిస్టియన్స్ అంటాం. వాళ్ళు ఎప్పుడు బయటే ఉంటారు. కేవలం వాళ్ళు ఎప్పుడు లోపలికి వస్తారంటే తల పెడతారు, పూర్తి కూడా రారు. బెనడిక్షన్ ఇచ్చేటప్పుడు తల పెడతారు లోపలికి వచ్చి. అంటే మాకు కూడా ఆశీర్వాదానికి మంచిదే, కానీ బయట కూర్చొని లేదా చెట్ల కింద కూర్చొని టైంపాస్ చేసి వస్తారు. దేవుని వాక్యం వారికి తెలియదు. నేను ప్రార్థన చేసేటప్పుడు ఆ మాట ప్రార్థన చేశాను. ఆయన వాక్యము శక్తి కలిగింది, ఆయన వాక్యము ప్రభావం కలిగింది, ఆయన మాట జీవముతో కూడిన మాట అది. కాబట్టి ఆయన మాటలు మన కొరకు రాయబడినప్పుడు, మనం చదువుకున్నప్పుడు మనం కూడా జీవముతో నిండిన వారం అవుతాం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఎవరి మాట వలన? ఆయన మాట వలన మనకు జీవం కలుగుతుంది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు ఏం చేస్తుందంటే ప్రతి వారిని జీవించడానికి వెలిగిస్తూ ఉంది. అది యేసు ప్రభు వారి గురించిన మాటలు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. సశరీరుడు అంటే మంచి శరీరంతో దేవుడు. అంటే మనకిక్కడ ఇంకొక మాట ఏంటంటే దేవదూతలకు కనబడెను అని ఉంది. అంటే దేవదూతలు దేవుని ఈ యొక్క యేసు ప్రభు లోకానికి రావడానికి ముందుగా చాలాసార్లు అంటే ఇశ్రాయేలు ప్రజలతోనూ ప్రవక్తలతోనూ దేవుడు దేవదూతల ద్వారా అనేకమైన మెసేజెస్ పంపించాడు. ఉదాహరణకు లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు ఆ పట్టణం నాశనం చేస్తాను అన్నప్పుడు దేవుడు అబ్రహామునకు దూతల ద్వారా పంపించి ఆయన కూడా వచ్చి వారితో ఆ మాటలు చెప్పాడు. లోతు దగ్గరికి వెళ్ళారు. లోతు దగ్గర కూడా వాళ్ళు చెప్పారు, దేవదూతలు ఇక్కడ నుంచి వెళ్ళిపోదామన్నారు. తీసుకొని వెళ్ళిపోయారు, పట్టుకొని వెళ్ళిపోయారు. అక్కడ చాలా భయంకరంగా ఉంటుంది. మూడవది ఇంక మనం చూస్తే దేవదూతలు మొదటి నుంచి కూడా వారు పరిచారం చేస్తూ ఉన్నారు. దేవదూతలు ఉన్నారు. మీకు చాలామందికి ఒకవేళ డౌట్ వస్తే, కొన్ని సందర్భాల్లో మన పిల్లలు మెట్ల మీద నుంచి పడినప్పుడు, లేకపోతే పడక మీద నుంచి కింద పడిన చిన్నవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఏం కాదు. మీరు గమనించారా? నాకైతే జరిగింది అలాగా. నాకు కూడా చాలా విషయాలు తెలుసు. నా వరకు అయితే నా పక్కనున్న వాళ్ళంతా లేచిన తర్వాత, బాబు మీ దేవుడు మంచి గొప్పవాడయ్యా, మీ తల చిట్లుతుంది అనుకున్నాం.
కళ్ళు మూసుకున్నాం కానీ నీకేం కాలేదు అన్నారు. ఆయన యందు భయభక్తి గల వారి చుట్టూ ఎవరుంటారు? ఆయన దూతల నుంచి ఆయన వారిని రక్షించారు. ఎక్కడుంది? కీర్తనలు 34:7. కాబట్టి దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉంటారు. దూతలు చాలా రకాలు ఉన్నారు. ఉదాహరణకు సెరూపులు, కెరూపులు, ఇంకా మీకు తెలుసు ఎక్కువ ఏంజల్స్ గురించి. కెరాపులు, సెరూపులు, మామూలు దేవదూతలు, పడిపోయిన దేవదూతల్లో సాతాను. దేవదూతల యొక్క పని, వాళ్ళు సృష్టింపబడ్డారు దేవుని చేత, కానీ వారు ఆత్మస్వరూపులు, వారికి శరీరం లేదు. కాబట్టి శరీరంలో కనబడుతున్నారు ఎవరైనా అంటే వారు దూతలని చెప్పలేం. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడే వారిని పంపించి వారి ద్వారా మెసేజ్ని పంపించారు. ఉదాహరణకు క్రొత్త నిబంధనలో ఇద్దరు అంటే ఒక ప్రీస్ట్ భార్య ఉన్నారు. అంటే యాజకుడు భార్య. వాళ్ళు చాలా ముసలి వాళ్ళు, మంచి వాళ్ళు. వారి గురించి టెస్టిమనీ ఏం రాయబడింది? నీతిపరులను, యథార్థవంతులుగా ఉన్నారు, కానీ వారి జీవితంలో కొదవ ఉంది. ఏంటి కొదువ? పిల్లలు లేరు. ఒక టైం వచ్చింది, ఆ టైంలో తన తరగతి చొప్పున ఆయన వెళ్ళి యాజకత్వం చేస్తున్నాడు లోపల. ఆయన ధూపం వేసే టైం వచ్చింది దేవాలయంలో. ఆయన పేరు జకరయ్య. మీరు లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఈ సంఘటనలు రాయబడ్డాయి. ఆయన లోపలికి వెళ్ళి ధూపం వేసే టైంలో ఒకటి సంగతి జరిగింది. సడన్గా ఒక వెలుగు వెలిగింది. తెలిసి చూశాడు దేవదూత. అంత మాత్రం కాదు, ఆయనతో మాట్లాడాడు. జకర్య, నీ ప్రార్థన వినబడ్డాయి. ఏం ప్రార్థన? కొడుకు లేడు అని ప్రార్థన చేశారు. ప్రభువు విన్నాడు, పంపించాడు దేవుడు. ఆయన నమ్మలేకపోయాడు. నేను ముసలివాడును, నా భార్య కూడా బలం ఉడిగిపోయింది, ఇది ఎలా సాధ్యం అంటూ నమ్మలేడు. కాబట్టి దేవదూత ఏం చెప్పినది? గ్యాబ్రియల్ ఆయన పేరు. ఏమన్నాడు? నువ్వు నమ్మలేదు కాబట్టి, యాజకుడై ఉన్నావు, నమ్మలేదు కాబట్టి పిల్లవాడు పుట్టేంత వరకు నువ్వు మాట రాదన్నాడు. అంటే ఆ శక్తి కలిగిన వాడు, దూత పని చేయగలరు. అంత మాత్రం కాదు, మరియ దగ్గర కూడా పంపించారు గ్యాబ్రియల్. ఏమని? గ్యాబ్రియల్ ఇక్కడ రా, మరియ దగ్గరికి వెళ్ళాలి. ఏం చెప్పాలంటే, అమ్మా నువ్వు దయాప్రాప్తురాలవి, నీ కడుపున కుమారుడు పుడతాడు, ఆయన దేవుని కుమారుడు అనబడతాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు అని ఆయన గురించి చెప్పడానికి పంపించాడు. అప్పుడు మరియమ్మకు దేవదూత కనబడి చెప్పి మాట్లాడినప్పుడు ఆమెకు కూడా అనుమానం వచ్చింది. ఏమని వచ్చింది? ఇది ఎలా సాధ్యం? నేను పురుషుని ఎరగని దాననే అన్నది. అప్పుడు దేవుని దూత ఏం చెప్పాడంటే, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అన్నాడు. చెప్పినప్పుడు అర్థమైంది. ఆదాముకు అమ్మ ఉందా? మొదటి పురుషునికి అమ్మ ఉందమ్మా? అమ్మ లేకుండా పురుషుణ్ణి ప్రభు పుట్టించగలడు. అంత మాత్రం కాదు, పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇవ్వగలడు. ఎలా తెలుసు? సమూయేలు, మనకు తెలుసు చాలామంది, శాంసను, వీళ్ళందరూ కూడా దేవుని ఆశీర్వాదం చేత లేదా దేవుని యొక్క చివరిగా వారిని వాడుకోవడానికి దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరిచాడు. కాబట్టి జకర్యా విషయంలో అలా చెప్పబడింది. ఆమెకి ఒకవేళ దేవదూత చెప్పింది మరియతో, అమ్మ దేవుని సమస్తం సాధ్యం చెప్పి, నీ బంధువురాలైన ఎలిజబెత్ ఇప్పుడు 6వ మాసం, ఆమె ఇంట్లోనే ఉంది, బయటికి రావడం లేదు, ముసలితనమున గర్భం ధరించింది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. చివరిగా పేరు పెట్టేటప్పుడు అడిగారు, ఏం పేరు పెట్టాలి అంటే యోహాను అనింది ఆమె, ఎలిజబెత్. అరే ఈ బంధువుల్లో ఎవరు లేరు ఇటువంటి పేరు కలిగిన వాళ్ళు. అప్పుడు ఆ జకర్యాని అడిగారు, జకర్యా నీ కుమారుడికి ఏమని పేరు పెట్టాలి? పలక తెమ్మన్నాడు. పలక తీసుకొస్తే యోహాను అని రాశాడు. ఆశ్చర్యం అనిపించింది. దేవుని దూత ముందుగానే చెప్పాడు, ఆయన యోహాను, బాప్తిస్మిచ్చి యోహాన్. రెండవదిగా ఈ దూతల గురించి చెప్తూ పోతే చాలా, అంటే మనకు ఇది దినాన స్టడీ అది కాదు. దూతలకు కనబడ్డాడు అని రాయబడింది. అంటే ఆ దూతలకు కనబడ్డాడు అని రాయడంలో శరీరుడుగా
ప్రత్యక్షమయ్యాడు, దేవదూతలు కనపడ్డాడు. దేవదూతలు కనబడడం ఏంటి? ఆయన ఎవరు? అసలు యేసు ప్రభు ఎవరు అంటే క్లుప్తంగా మనం చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం చాలాసార్లు క్రిస్మస్ మెసేజ్ విని ఇంకా ఆయన బాలుడుగానే ఉయ్యాల్లోనే పెట్టి పాటలు పాడి స్టార్ పెట్టి ఇంకా అంటే అన్నీ ఇంకా చిన్నపిల్లవాడు ఉన్నట్టుగానే అనుకుంటున్నారు యేసు ప్రభు. లేదు, ఆయన బాలుడుగా పుట్టాడు. అంత మాత్రం కాదు, మనకు ప్రవచనానుసారంగా ఆయన 500 సంవత్సరాలకు పూర్వమే ఆయన గురించి, ఆయన పేరు గురించి ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచాడు. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు నేను చదువుతాను. దయచేసి మీరు కూడా మీ యొక్క బైబిల్లో చూడండి. ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైనది. ఇది క్లుప్తంగా యేసు ప్రభు ఎవరు అని చెప్పడానికి క్లుప్తమైన, అంటే 1 వర్డ్ ఆన్సర్ అనుకోండి. ఇదంతా కూడా బైబిల్ అంతా కలిపితే యేసు ప్రభు ఎవరు అని అంతే అడిగితే ఈ మాట చెప్పచ్చు. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. ఆయన దేవుని, అంటే ఆయననే పడాలి, యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సును, యేసుక్రీస్తు అంటే ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునై ఉన్నాడు. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారందరికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహిడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. యేసు ప్రభు ఎవరు అంటే మొట్టమొదటిగా ఆయన కుమారుడు అని పిలువబడ్డాడు. ఏంటి కుమారుడు? ఎవరి కుమారుడు? బైబిల్లో 2 వచనాల్లో, అంటే 2 పర్యాయాలు, ఇంగ్లీష్ కేజేవి బైబిల్లో కానీ హీబ్రూలో కానీ బిగాటన్ అనే పదం ఉంది. బిగాటన్ అంటే ఇది యేసు ప్రభువుకు మాత్రమే సంబంధించింది. నో సెకండ్ వన్, అద్వితీయుడు లేరు. ఇంకా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఏంటి మనకు తెలుసు అందరికీ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుడు, అంటే ద్వితీయుడు ఇంకా లేడు దేవునికి, ఆయనకు ఒక్కడే కుమారుడు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఆయన కుమారుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఆయన నిత్య ప్రణాళికలో మనము మనవలే, మన రక్షణ కొరకు మనము రక్తమాంసంలో ఉన్నాం కనుక ఆయన కూడా మనవలే ఒకడుగా కావాల్సి వస్తుందని ఆయనకు కుమారుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన దేవుని త్రిత్వం యొక్క వర్ణన అది. ఆయన పేరేంటి? ఉన్నాడు అనే. అంటే ఐ యామ్ దట్ ఐ యామ్ అన్నాడు. ఆయన పేరు అడిగితే అంటే నేను ఉండేవాడను. ఎన్ని పేర్లు ఉన్నాయో, జెహోవా రఫా, జెహోవా అనే మాటకు కూడా యావే అంటే ఉన్నవాడు అని అర్థం. కాబట్టి అంటే ఈ పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అయితే అంత ముందు అంటే చివరి దినాల్లో మనం ఉన్నాము. ఇప్పుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడును అంటే ఏమి? ఆయన మాట్లాడేశాడు. ఇంకా ఏం మాట్లాడాడు? ఉదాహరణకు ఆయన కుమారుడు ఎవరు అంటే యెషయా ప్రవక్తను అడిగితే, ఏలైనగా మనకు శిశువు పుట్టితే శిశువు అనాలా కదా. రెండో లైన్లో ఏముంది? మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మళ్ళీ ఇక్కడ కుమారుడు, సన్. ఎందుకు ఆ మాట ఇవ్వబడిందంటే తండ్రి ప్రేమ మనకు అర్థమవుతుంది, కుమారుడు కూడా మనకు తెలుస్తుంది, మనలో ఆత్మ కూడా ఉంది. కాబట్టి దేవుని యొక్క స్వరూపం మనం కలిగి ఉన్నాం కనుక ఆయన గుణలక్షణాలను మనం అర్థం చేసుకోలేం కనుక ఆ పేర్లు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అని ఆయన మనకు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి దేవుని ప్రత్యక్షత ఇక్కడ చెప్తే సశరీరుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు అంటే
శరీరం ధరించాడు. ఆయన శరీరం సామాన్యమైన శరీరం కాదు. ఆయన శరీరము దైవత్వంతో కూడిన శరీరం. కానీ రక్త మాంసాలు ఎందుకు ఆయన మనతో వచ్చాడు, మనలాగా వచ్చాడంటే, ఇదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యము లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో సర్వశక్తి కలిగిన దేవుడు. ఇక్కడ రాయమని మాట ఏంటంటే, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించిన సృష్టికర్త అయిన దేవుడు. యేసు ప్రభు ఎవరు అంటే, తండ్రి యొక్క మహిమ యొక్క తేజస్. మన తెలుగు కొంచెం అర్థం కావాలంటే, కనిపించని దేవుని యొక్క కనిపించే మనిషి, వ్యక్తి యేసు ప్రభు వారు. ఆయన మహిమాస్వరూపుడే. కాబట్టి ఆ దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వం. తత్వము అంటే గుణము అని అర్థం. దేవుని యొక్క గుణమును మూర్తిమత్వం, ఒక మూర్తిగా చేయాలంటే, ఒక రూపం చేయాలంటే ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కానీ దేవుని ఎరిగి ఉండి కూడా, ఆయన శక్తిని, నిత్యశక్తిని, ఆయన యొక్క గుణలక్షణాలను ఎరిగి ఉండి కూడా మానవుడు ఏం చేస్తున్నాడంటే, చతుష్పాద జంతువులను, సృష్టిని ఆ రూపంలోనికి మార్చుకుంటున్నాడు. ఇశ్రాయేలు కదా దేవుని ఆరాధించడానికి ఒక దూడను చేసుకున్నారు. ఓ ఇశ్రాయేలు, మమ్మల్ని బయటికి రప్పించింది నువ్వే అన్నారు. ఎవరు ఆ ఇశ్రాయేలు దేవుడు? దూడను పట్టుకొని వారు అంటే ఒక సృష్టిని, లేకపోతే దేవుని కాని దాన్ని వారు దేవుడు అంటూ ఉన్నారు. మానవుని యొక్క పొరపాటు ఇదే. దేవుణ్ణి కనుగోలేడు. దేవుని యొక్క స్వరూపం కోసం చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏమంటారంటే, మీరైతే యేసు ప్రభువే దేవుడు అంటారు, కానీ మా దేవుడైతే ప్రతి ఎంటిటీలో చూస్తాం, ప్రతి దాంట్లో చూస్తాం. దేవుడు ప్రతి దాంట్లో ఉన్నాడు, సర్వంతర్యామి అంటారు. మంచిదే. ఆ యేసు ప్రభు ఆత్మస్వరూపి అయిన దేవుడు సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దూతలకు కనబడ్డాడు అన్న మాట ఏంటంటే, దూతలకు ఈ సంగతి తెలియదు, రక్షణ గురించి తెలియదు. కాబట్టి రక్షణ గురించి ఏంటి వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్లకు యేసు ప్రభు వారు మానవ శరీరముగా మానవులాగా వెళ్తాడు అన్న సంగతి కూడా వారికి తెలియదు. దేవుని ప్రణాళిక వారికి తెలియదు. కేవలం వారు చెప్తే వినాలి, పని చేయాలి. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 6వ వచనం, 1వ అధ్యాయము 6వ వచనం, హెబ్రీ పత్రిక 1:6. మరియు ఆయన అంటే యేసు ప్రభు వారు భూలోకమునకు తండ్రి ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు, అంటే ఇక్కడ కూడా ఆది సంభూతుడు అంటే ఏమి? మొట్టమొదటిగా ఫస్ట్ బోర్న్ అనేది ఇంగ్లీష్లో, కానీ అక్కడ ఫస్ట్ బోర్న్ కాదు, అంటే మృతులలో నుండి మొదట లేచిన వాడు అని అర్థం. ఈ మాట హెబ్రీ 1:6లోను ఇదే మాట రెవల్యూషన్ 1:5లో రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం అంటే ఇక్కడ పుట్టుకలో ఆది సంభూతుడిగా పుట్టాడు, చావులో కూడా అంటే ఆయన మరణం నుంచి మొదట లేచిన వాడు ఆయనే, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినాడు. కాబట్టి ఆది సంభూతుడు అంటే సంభవానికి మొదటివాడు అని అర్థం. కాబట్టి మొదటివాడగా ఉన్నాడు. ఆయన తరువాత ఇంకెవరు లేరు. ఆయన పుట్టుకలో ఆదిక సంభూతుడు అంటే తండ్రి యొక్క ప్రమేయం లేకుండా కన్యక గర్భవతి అయి కుమారునికి అంటాడు. చాలామంది ఎగతాళి చేస్తారు, ఏంటి సైన్స్ ఎంత వస్తే కూడా కన్యక ఎలా గర్భం ధరిస్తుంది, ఆయన ఏమన్నా సెన్స్ ఉందా మీకు అంటారు. కానీ ఇప్పుడు అడగాలి, ఆదాముకు తల్లి ఎవరు? తెలియదు. మరి మీ సైన్స్ ఒక్క వెంట్రుకన్నా చేయగలదా ఒరిజినల్గా? ఎందుకు చేయలేదు? వెంట్రుకలు లేని వాళ్ళని అడగని చెప్తారు. ఎంతో సైన్స్ ఉంది కదా. మన బాడీలో ఈ నర్వస్ సిస్టమ్ అంతా మీరు పెట్టచ్చు కదా అని అడగండి.
బ్రెయిన్ ఎందుకు వేస్ట్ కదా, తీసేద్దాం, అది మనం వేరే బ్రెయిన్ పెడదాం. బ్రదర్ చెప్తున్నట్టుగా సూపర్ బ్రెయిన్ పెడదాం, ఏఐ బ్రదర్ పెడదాం. మానవ యొక్క అంటే చూడండి, దేవుని యొక్క సృష్టికి ప్రతిసృష్టి చేయడానికి సాతాను ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. డూప్లికేటెడ్ వాడు. సంఘాలని కూడా వాడు డూప్లికేట్ చేస్తున్నాడు. పేరుకు క్రైస్తవులే, పండుగ క్రైస్తవులు, అంత మాత్రం కాదు, అన్ని అలవాట్లు ఉంటాయి. లోకంతో వారికి ఏమాత్రము తేడా కనబడదు. క్రైస్తవుల్లో ఒక రకంగా ఉంటే ఇంకొక వారిని బట్టి దేవుని నామం నూషింపబడుతుంటే ఇంకొక రకం ఉన్నారు. అంతా తెలుసు, సత్యం తెలుసు, వాక్యం తెలుసు. వాళ్ళ నాన్న నుంచి వాళ్ళు విశ్వాసులే, కానీ దేవుని భయం ఇంకా రాలేదు వారి జీవితంలో, భయభక్తులు కాలేదు. ఇదే మాటలు నేను అంటే ఈ మెసేజ్ పూర్తి కాకముందు ఈ మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆయన రక్త మాంసములలో పాలువాడయ్యాడు. ఎందుకు రక్త మాంసంలో పాలువయ్యాడు? రక్తము మాంసం దేవునికి అవసరమా? దేవుడు ఆత్మ కలిగిన వాడు, ఆత్మస్వరూపి, ఆయన కనబడ్డు కానీ మాట్లాడగలడు. ఆయన స్వరూపంలో మనం చేశాడు. మీరు అంటారేమో దేవుడు ఎక్కడున్నాడు అంటే, మీలో ఆత్మ ఉందని నమ్ముతారా? అంటే నమ్మలేదనుకోండి, చచ్చిపోయినారంటే ఏమైనారు? ఎక్కడ పోయినారు? ఏమైంది? సైన్స్ ప్రకారము ఆత్మ అంటే నమ్మలేరు కాబట్టి ఏమంటున్నారు? బ్రెయిన్ డెడ్ అంటున్నారు. బ్రెయిన్ డెడ్ అంటారు. బ్రెయిన్ డెడ్కి ముందు అంటే ఆత్మ వెళ్ళిపోతుంది కదా, తెలుసు వాళ్ళకి. అది ఒప్పుకోలేరు. ఒప్పుకుంటే ఆత్మ ఉంది మనలో, మనమంతా ఆత్మకు సంబంధించిన అంటే నా ఆత్మ నాలో ఉంది అన్న సంగతి సైన్స్ ఒప్పుకోదు. ఎందుకంటే దేవుని యొక్క స్వరూపం అది, దేవుడు పెట్టిన దీపం అది. కాబట్టి దేవుడు తన యొక్క అంటే అనాది సంకల్పం చెప్పున ఈ ఆత్మను విమోచించడానికి పాపముతో పతనమైపోయింది ఆత్మ. ఎందుకు అంటే ఆదాము యొక్క స్వభావం సంపాదించుకుంది. ఆదాము పాపము నాకు పాపముగా సంక్రమించింది. దేవునికి దూరంగా అయిపోయాను, దేవుణ్ణి తెలుసుకోలేని స్థితిలో ఉన్నాను. ఆయన పాప క్షమాపణ ఇస్తాడన్న సంగతి నాకు తెలియదు. కాబట్టి పాత నిబంధన కాలం అంతా చూస్తే వాళ్ళంతా కూడా బలులు, ధర్మశాస్త్రము, వాళ్ళు పాపాల శుద్ధి కోసం చేశారు. ఏవి కూడా వారి పాపాన్ని తీసివేయలేదు. పైగా వారు పాపం చేస్తూనే ఉన్నారు, బలు అర్పిస్తూనే ఉన్నారు. దేవుడు దానికోసం కాదు పాప క్షమాపణ ఆయన అనుగ్రహించేది, ఒక్కసారిగా బలి అర్పించేసి ఇంకెప్పటికీ మీ పాపాలు జ్ఞాపకం చేసుకోను, మీరు పరిశుద్ధులు నీతిమంతులుగా చేస్తానని తన కుమారుని అంటే త్రిత్వములో ఒకరైన వ్యక్తిని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి ఆయన సశరీరుడుగా వచ్చాడు. దూతలకు ఆశ్చర్యం కలిగింది. ఎలా కలిగిందంటే, ఏంటి ఈయన సృష్టికర్త అయిన దేవుడు మానవుని యొక్క రూపంలో కిందికి పోవడం ఏంటి, శిశువుగా పుట్టడం ఏంటి, కుమారుడుగా ఆయన పిలువబడ్డం ఏంటి అని వారు అందుకు చూడండి, ఈ మాటలు నా మాటలు కాదు. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక, హెబ్రీ పత్రిక తర్వాతనే ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 12వ వచనం. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే వారికి బయలుపరచబడెను. దేవదూతలు రాయబడిన మాట ఏంటంటే, ప్రవక్తలు రక్షణ గురించి చెప్పారు. కాబట్టి ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి పంపబడ్డాడు. మీకు సువార్త ఎవరి ద్వారా ప్రకటించబడింది? అనేకమైన సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా వారు రక్షణ సువార్త ప్రకటించారు. అసలు రక్షణ సువార్త ప్రకటించడానికి ఫస్ట్ ప్రకటించింది ఎవరు ఈ లోకంలో? అమ్మా, వెరీ గుడ్, చాలా అంటే నేను ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ వాళ్ళు దూతల ద్వారానే చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము
2వ వచనం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము ప్రతి అతిక్రమమును అవిధేయతయు. అంటే ఇక్కడ మనం ఏంటి అర్థమవుతుందంటే దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడింది. అదే ఇప్పుడు రక్షణ గురించి చెప్తే చూడండి, ఎవరు బోధించారు? 4వ వచనం మధ్య భాగంలో ఉంది. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిగా ఏం చెప్పాడు? పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనస్సు పొందండి, మనస్సు మార్చుకోండి. ఏంటి మనస్సు? మీ మనస్సు పాపము చేత, అంధకారం చేత చచ్చిన స్థితిలో ఉంది. మనస్సు మార్చుకోకపోతే మీ ఆత్మ జీవింపబడదు. మీ మనస్సు వెలిగింపబడాలి. ఆత్మ అంటే దీపము మీ మనస్సు ద్వారా వెలిగించబడుతుంది. మనస్సును దేవుడు మనస్సుతో మాట్లాడినప్పుడు నువ్వు ఆలోచిస్తావు. ఆయన నీ మీద ఫోర్స్ చేయడు. నమ్మడానికి అనేక రుజువులు చూపించినా నువ్వు నమ్మకపోతే నీ ఇష్టం, అంతే. కాబట్టి దేవుడు ఆత్మ ద్వారా మొదటిగా పరిచర్య చేశాడు. దేవదూతల ద్వారా ఆయన పలికించాడు. మనకు తెలుసు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూలోకంలో ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం కలుగుతుంది. కాబట్టి వాళ్ళు పాటలు పాడారు. వారికి యేసుప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత వారు పాట వరుస అంటే కోయర్ ఏమని పాడినారంటే, ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టాడు. ఎక్కడ? దావీదు పట్టణంలో, బెత్లెహేములో, చివరి చిన్న గ్రామం. దేవదూతలకి ఆయన ఎందుకు పుట్టాడు, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కష్టమైంది వాడికి అర్థం చేసుకోవడానికి. తొంగి చూస్తున్నారు వాళ్ళు. ఏంటి ఇది? దేవుని కృప అంటే ఏంటి? కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చాడు యేసుప్రభు వారి లోకానికి. ఆయన ఏం చేయబోతూ ఉన్నాడు? ఆయన సాతాను చేత శోధింపబడ్డానికి అడవికి తీసుకుని వెళ్ళాడు, అరణ్యంలోనికి. అక్కడ 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నాడు. ఆయనను ఆకలిగా ఉన్నప్పుడు వచ్చి ఏమన్నారు? సాతాను, నీ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను. అంత మాత్రమే. అంటే 3 టెంప్టేషన్స్ మనకు తెలుసు, నేను అవి చెప్పను మళ్ళా. ప్రభువు గద్దించినాక తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సాతాను, దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు అని రాయబడి ఉంది. కాబట్టి దేవదూతలు మన జీవితాల్లో కూడా ఆయన పరిచర్య చేయడానికి పంపిస్తున్నాడు. అదే మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాము, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలగాను చేసుకునేవాడు ఆయనే అని తన దూతల గురించి చెప్తూ ఉన్నాడు అని రాయబడి ఉంది. కాబట్టి దేవదూతలు మనకు పరిచారం చేసే సేవకులుగా ఉన్నారు. కాబట్టి దేవదూతల గురించి ఆయన ఏం చెప్పలేదు అంటే, మీరు నా కుమారుడు, నేను కని ఉన్నానని వారి గురించి చెప్పలేదు. కీర్తన 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఆయన, నేను కంటిని, నీవు నా కుమారుడవు అన్నాడు. అంటే ఇది ఏమంటే సార్థక నామధేయం. ఆయన పనిని బట్టి కుమారుడు అన్న మాట రావడానికి ఆయన ద్వారా, దేవుని తండ్రి ద్వారా ఈ లోకానికి పంపించబడినవాడు. అందుకే ఆయన కుమారుడుగా పిలువబడ్డాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు అని చెప్తున్న త్రిత్వంలో దేవుని యొక్క పేరు, ఆయన పేరు కుమారుడు కాదు, ఆయన ఉన్నవాడు. ఆయనకు ఎన్నో పేర్లు ఉన్నాయి. ఉదాహరణకు యెహోవా షమ్మా అంటే ఉండేవాడు. ఎక్కడ? ఈ స్థలంలో ఉండేవాడు. యెహోవా రాఫా, ఆయన స్వస్థపరిచేవాడు. యెహోవా ఎల్ రోయి, చూచేవాడు. ఆయన పేర్లు, అన్ని పేర్లు ఉన్నాయి. ఆయనకు ఒక పేరు పెట్టాడు. ఏం? దేవుడే పెట్టాడు, పంపించాడు. ఇశ్రాయేలు యెషయా గ్రంథంలో మనకు తెలుసు, ఆయన చెప్పాడు, ఇదిగో మీకు ఒక సూచన చెప్తాను, ఎందుకంటే మీరు చాలా చెడ్డవారుగా ఉన్నారు, పాపిస్టులుగా ఉన్నారు, దేవుని భయం పోగొట్టుకున్నారు. అయితే చివరి దినాల జాగ్రత్త, దేవుని తీర్పు రాబోతుంది. ఇదిగో తానే మీకు ఒక సూచన చూపిస్తాడు. ఒక కన్యక గర్భవతి కుమారునికి అంటుంది, ఆయన పేరు ఏమైంది? 9వ అధ్యాయం, ఎన్నో అధ్యాయమమ్మా? 9:12, 9:6. అది కాదమ్మా, ఇంకో పక్కన ఉంటుంది, అది కూడా కథ కాదమ్మా. ఆయన పేరు ఇమ్మానుయేలు. రండి, అదే 6వ అధ్యాయము 14వ వచనం, యెషయా గ్రంథం
యెషయా గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారునికని అతనికి ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే పేరు అర్థం ఏంటి? మీ ఇమ్మానుయేల్ ప్రేయర్ హౌస్, దేవుడు మనకు తోడు. మీరు ఇక్కడ ఉన్నప్పుడల్లా, మీకు ఇమ్మానుయేల్ ప్రేయర్ హౌస్కి వచ్చినప్పుడల్లా ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉండడానికే ఈ లోకానికి ఆయన వచ్చినాడు. మీకు తోడు ఎవరు లేరు, నాకు ఎవ్వరు లేరు అనుకోవద్దు. ప్రభువు ఉన్నాడు, నీతో పాటు ఉన్నాడు. కాబట్టి ఆయన సర్శరీరుడుగా కనబడ్డాడు, దూతలకు ప్రత్యక్షమయ్యాడు. దేవదూతలు తొంగి చూస్తున్నారు. ఏంటి వీళ్ళు అరే వీడు మారు మనసు పొందాడే, వీడు పొందడనుకున్నాను, పొందాడు. అప్పుడు ఏమనుకుంటారంటే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది దేవదూతలు ఎదుట. ఎందుకు అంటే పాపికి రక్షణ అంత ప్రాముఖ్యమైనది. నిత్యత్వము కొరకు యేసుక్రీస్తు వారు మనలను తనతో ఉండడానికి మనల్ని విమోచించాడు. పాపము నుండి, శాపము నుండి మనల్ని విడిపించి నీతిమంతులుగా తీర్చాడు. విశ్వాసం మూలముగానే, ఇంకేం చేయలేదు. మనం ఏమైనా చేస్తున్నాము రక్షణ కొరకు అంటే తప్పు. అది రక్షణను మనము ఏమీ చెల్లించలేము. మనం జీవితకాలం అంతా మనము అర్పణలు అర్పిస్తూ బళ్ళు అర్పించినా కూడా ఇంకా మనము పాపులుగానే ఉంటాం. కారణం ఏంటంటే పాపం చేస్తూ పాప స్వభావంలో ఉంటాం. యేసు ప్రభు వారు రక్తమాంసములు ధరించి, ఎందుకు రక్తమాంసం ధరించాడంటే ఇంకొక మాట కూడా ఉంది. అపవాది యొక్క బలం ఉంది. ఏంటి అంటే దేవుడు ఆదాము అవ్వలను చెప్పినప్పుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఈ ఫలమును మీరు అన్ని తినచ్చు, కానీ ఇది ఒక్క ఫలం తింటే నిశ్చయముగా మీరు చస్తారు అన్నాడు. కానీ సాతాను హవ్వతో ఏం చెప్పింది? మీరు తింటే చావనే చావరు. వాడి అబద్ధికుడు. దేవుడు చస్తాడు అంటే మీరు చావడు అని చెప్తాడు. ఇది నాన్నకు కూడా అదే చెప్తున్నాడు వాడు. కాబట్టి వాడిని ఏముందంటే ఆ విధంగా చెప్పినాడు కనుక మీరు చస్తారని చెప్పినా కూడా తిన్నందుకు చచ్చారు. అందుకే మరణం వచ్చింది. మరణం పుట్టుక ఎంత సంతోషమో మరణము అంత బాధాకరమైన విషయం కదా. మరణము యొక్క బలము ఎవరి దగ్గర ఉందంటే సాతాను. కాబట్టి ఈ మరణాన్ని జయించాలి, మరణాన్ని తీసివేయాలి. మరణము జీవితకాలం అంతా దాస్యం అంటే తెలుసు కదా, దాసత్వంలో ఉంది మనమాట. అంటే ఏమర్థం? జీవితకాలం అంతా కూడా మనం మరణం, అయ్యో చచ్చిపోతాం. కొంతమంది బతుకుతూ చచ్చిపోయి ఉంటారు. ఏ రోజు కూడా సంతోషంగా ఉండలేరు. కాబట్టి మరణిస్తామనే భయం వారిలో ఉంటుంది. ఈ మరణ భయాన్ని తొలగించడానికి, ఎందుకంటే చీకటి కమ్మిన దేశం ఒకటి ఉంది, అదే జబూలూను నఫ్తాలి దేశం అంట. అంటే యెరూషలేములో పాలస్తీనాలో ఉన్న ప్రాంతం అది. అక్కడ మబ్బులు ఉన్నాయి, పాపపు అంధకారం ఉంది. ఇటువంటి ప్లేసుల్లో వారు వెలుగు కోసం చూస్తున్నారు. వారికి ఇంకా హోప్ లేదు. మరణం నుంచి మరణ ఛాయ వారి మీద వెంటాడుతూ ఉంది. ఎక్కడ పోయినా మరణం వారిని వెంటాడుతూ ఉంది. భయం ఉంది. ఈ మరణ ఛాయలోంచి తప్పించడానికి, మన మీద మరణాన్ని తీసివేయడానికి ప్రభువు రక్తమాంసములు, యేసు ప్రభు వారు రక్తమాంసంలో పాలివారయ్యారు. కారణం ఏంటంటే మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన జీవాధిపతి కనుక మరణము ఆయన ఆపుట అసాధ్యము అని చెప్పబడింది అపోస్తల కార్యం. కాబట్టి ఆయన మృతులలో నుంచి ఆది సంభూతుడుగా లేచాడు. ఇదేనా ఆది సంభూతుడు ఆయనే, మొదటివాడు ఆయనే. కాబట్టి ఆయన పుట్టుకలో పాపము లేదు. ఆయన పుట్టుక మన పుట్టుక లాంటిది కాదు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత నిరూపించబడింది. బైబిల్లో ఉన్న యేసు ప్రభు మీద అనేకమైన అభండాలు వేయడానికి అక్కడున్న యూదులు, లేకపోతే అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు ఆయన మీద పాపం చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. ప్రభు ఛాలెంజ్ చేశాడు, మీరు నాలో ఏదైనా పాపం ఉంటే మీరు చూపించారు, రుజువు చేయండి అని. నోరు మూసుకున్నారు. ఇంకొకసారి పట్టుకుని వచ్చారు ఒక అమ్మాయిని. ఈమె వ్యభిచారంలో పట్టుబడింది. మోషే చెప్పినట్టుగా ఆమెను చంపేయాలి. మరి నువ్వేమంటావు? కారణం ఏంటి? నువ్వు మోషే ధర్మశాస్త్రాన్ని మీరుతున్నావు అని చెప్పడానికి ఆయన మీద నేరం మోపడానికి ప్రయత్నం చేశారు. ప్రభు ఏం మాట్లాడలేదు, నేల మీద రాస్తూ ఉన్నాడు. వారితో చివరిగా తొందర చేస్తుంటే ఒక మాట అన్నాడు. మీలో ఎవరైనా పాపం చేయకపోతే ఆ రాయతో ఆమెను
కొట్టండి అన్నాడు. రాసుకుంటా ఉన్నాడు కింద ఇసుక మీద. పెద్దవారి నుంచి పిల్లల వరకు మనస్సులో గుర్చబడి వెళ్ళిపోయారు అని రాయబడి ఉంది. పాపము మానవుని వేధిస్తుంది. పాపం కాదు అని చెప్తే నీ మనస్సాక్షి నీ మీద సాక్ష్యం చెప్తుంది నువ్వు ఎంత పరిశుద్ధుడో. యేసుక్రీస్తు రక్తము ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడగలవు, కానీ నీ ఆత్మశుద్ధి కానే కాదు. వేరే మార్గం లేనే లేదు. ఆయనే నీకు జీవము, నీ యొక్క మరణాన్ని తప్పించగలిగిన వాడు, నిత్య మరణాన్ని తప్పించి ఆయనతో పాటు యుగాయుగములు ఉంచడానికి ఆయన ఒక్కడే మార్గం, ఆయన ఒక్కడే సత్యం, ఆయన ఒక్కడే జీవం. ఆయన చెప్పిన మాటలేదు, నేను చెప్పేది కాదు. ఆయన అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడు కూడా పరలోక రాజ్యానికి లేదు, తండ్రి యొద్దకు రాడు అన్నాడు. ఈ ఉదయకాలంలో క్రిస్మస్ చేసుకునే మనం, దానికంటే ముందుగా చెప్తున్నాను, పండగ చేసుకుని ఆనందపడి తిండి ఇది కాదు ప్రభు యొక్క ఉద్దేశం. మనం ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన ప్రతిసారి మనకు అనుమతించే ప్రతి సందర్భాన్ని, ప్రతి మీటింగ్ని మనము అటెండ్ కావాలి. ఆ దినం సమీపించుకోలేదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చివరి భాగంలో ఉంది. ఏంటంటే దేవుడి ప్రభు అక్కడ సమీపంగా ఉంది. మరి ఎక్కువగా కూడుకుంటూ ఒకరికొకరికి మనము హెచ్చరించుకోవాలి. రండి హెబ్రీ పత్రిక, ఇదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం, 24, 25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు, ఆ దినము వచ్చే ప్రభు వచ్చే దినాన్ని సమీపించే కొలది మరి ఎక్కువ కంటే ఎక్కువ మీటింగ్ పెట్టాలి బ్రదర్. ఒక మీటింగ్కే రాలేకపోతున్నారు బ్రదర్, అన్ని మీటింగ్లు ఆడవస్తారంటారేమో. ఎక్కువగా చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. మీ ఆలోచన అంతా ఎలాగుండాలంటే, ఎలాగూ మనం మళ్ళీ కలుసుకుందాం, ఎలాగూ మళ్ళీ తిరిగి దేవుని సన్నిధిలో మనం ఆనందిస్తాం. దావీదుకు ఇటువంటి ఆశ ఉండింది. 42వ కీర్తనలో ఈ మాట అంటాడు, ఏంటంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు తృష్టికొనుచున్నది, ఇంకా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళుదునా అని, ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడాలి, ఎప్పుడు రావాలి, ఇది ఆశ కలిగి ఉండాలి. అందుకే దావీదు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నిత్యత్వం కొరకు ఆయన సింహాసనం తరతరములు ఉంటుంది అని చెప్పాడు యేసు ప్రభు ద్వారా, యూదా గోత్రంలో ఆయన పుట్టుట ద్వారా. ఇప్పుడు ఉదాహరణ అంటే నీ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన దినము సమీపించింది, 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది అని అంటున్నారు. కాబట్టి ప్రారంభంలో చాలా మీకు తెలుసు, అక్కడక్కడ భూకంపాలు కలుగుతున్నాయి. హైదరాబాద్లో కూడా కలిగింది, కాలిఫోర్నియాలో కలిగింది. మరి ఇంకంత మాత్రం కాదు, చాలా చోట్ల మనం చెప్పే లోపల ఇంకో చోట సునామీ కూడా వస్తుంది అని హెచ్చరికలు చేశారు. ఏదేమైనప్పటికీ అంటే మనల్ని కలవరపరిచేవి కాదు, కానీ ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ఆత్మను ప్రభు కొరకు శుద్ధీకరించుకోనండి. మీ ఆత్మను ప్రభు సన్నిధిలో నిందారహితంగా నిష్కల్మషంగా ఉండేటట్లు ఆయన రక్త ప్రోక్షణ కిందికి మనం తెచ్చుకుందాం. అందుకే ప్రతి ఆదివారమున ప్రభు పునరుత్థాన దినమున ఆయన రక్తమును శరీరమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? అదే యేసు ప్రభు ఈ లోకానికి రాకపోయి ఉంటే, ఆయన శరీరము ఆయన రక్తము మన కొరకు కార్చకపోయి ఉంటే, ఒక మాట ఆలోచిస్తాం, యేసు ప్రభు ఈ లోకానికి రాకపోయి ఉంటే మనమంతా ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, మన ఆత్మకు రక్షణ ఉండేది కాదు, నిత్య నరకానికి మనము పాత్రం. ప్రతిరోజు ప్రతి ఆదివారమున మనం జ్ఞాపకం చేయాలి, ప్రభువా నన్ను రక్షించడానికి, నాకు రక్షకుడుగా నువ్వు వచ్చావు, ఇమ్మానుయేలుగా నాతో ఉండడానికి నువ్వు వచ్చావు, నా పాపములను తీసివేయడానికి లోకానికి వచ్చావు. కాబట్టి నేను ఆరాధిస్తున్నానయ్యా, నీ జీవము నాలోకి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడతావు. ప్రభు చెప్పినాడు, మీ రక్తమును తాగి రొట్టెను తిని రక్తం తాగుతూనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు, అంత్యదినం నేను లేపుతానంటాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో. కారణం ఏంటంటే జీవము ఆయన నుంచి మనకు కలుగుతుంది, పునరుత్థాన జీవం. మరణము మన మీద ప్రభుత్వం చేయదు. మరణ బలము గల వారిని ఆయన జయించినాడు, సాతాను ఓడించాడు.
మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు ఒక్కడే, కూడా ఆది సంభూతుడుగా ఉన్నవాడు యేసు ప్రభు ఒక్కడే. ఎక్కడున్నాడు ఆయన ఇప్పుడు? తండ్రి యొక్క ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. 1 పేతురు 2:22 ఎవరైనా చదువుతారా? యేసు ప్రభు వారు ఎక్కడున్నారో అక్కడ కూడా రాయబడి ఉంది. పేతురు చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషం తల్లి. 1 పేతురు కాదమ్మా, 3:22 క్షమించండి. 1 పేతురు 3:22. యేసు ప్రభు వారు పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడే. యేసు ప్రభు చెప్పాడు కదా తన శిష్యులకు, మీరు వెళ్ళండి సమస్త జనులకు శిష్యులుగా చేయండి. నాకు పరలోకమందును భూమి మీదను ఏమి ఇవ్వబడింది? సర్వ అధికారం. ఆయన ప్రధానులను అధికారులను అంత మాత్రం కాదు, శక్తుల మీద అధికారం. ఏ శక్తులు ఇవన్నీ? మనల్ని భయపెట్టే శక్తుల మీద ఆయన అధికారం పొందాడు. కాబట్టి ఆయన అధికారం చెప్పున మనం కూడా అధికారం పొంది ఆయన కుమారులుగా చేయబడుతూ ఉన్నాం, కుమార్తెలుగా చేయబడుతున్నాం. ఈ మాట చెప్పేది నేను కాదు, ఆయనే సర్వశక్తి గల ప్రభు ఇలా సెలవిస్తున్నాడు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చివరి మాటల్లో ఉంది, ఇదిగో మీరు నా కుమారులు కుమార్తెలుగా చేసుకుంటున్నాను, ఎందుకంటే మీరు నన్ను విశ్వసించారు. మీరు నన్ను చూడలేదు, అయినా మీరు నన్ను విశ్వసించారు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము. అమ్మా అది ఇక్కడ కాదు, 2 కొరింథీ 6:18. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలుగా ఉందురు. కావున మీరు వారి మధ్యలోండి బయటలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండు, అపవిత్రమైన దానిని దేనిని ముట్టకూడని ప్రభు చెప్పుస్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులై ఉన్నారని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. ఇది నాన్న, నువ్వు దేవుని కుమారుడుగా చేయబడ్డావా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన కుమారుడుగా మన కొరకు ప్రత్యక్షమవడం ద్వారా మన రక్షణకు కారకుడుగా ఆయన ఉన్నాడు కనుక ఆయన మీద విశ్వాసం ఉంచితే ఆయన కుమారుడు అవుతావు. ఆయన ఎవరైతే స్వీకరిస్తారో వారందరికీ ఆయన తన నామం ముందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలగుటకు ఆయన ఏమిచ్చాడమ్మా? అధికారం ఇచ్చాడు. సో ఈ అధికారం నీలో చెప్పగలవు. అధికారంతో నేను దేవుని కుమారుడిని, దేవుని కుమార్తెని చెప్పగలవు. అట్లయితే దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పలేకపోతే ఆయన రాకడలో నీవు విడవబడతావు. ఆయన కుమారుల కొరకు, ఆయన కుమార్తెల కొరకు, సంఘం కొరకు ఆయన వస్తున్నాడు. సంఘములో నువ్వు ఒకవేళ పాటలు పాడవచ్చు, మంచిగా రావచ్చు, కానుక ఇవ్వచ్చు. నీ హృదయము ప్రభువుకి ఇవ్వకపోతే, నీ ఆత్మరక్షణ లేకపోతే, ఇదే రక్షణ దినం, ఇదే అమూల్యమైన సమయం. రండి, ఈ 5 వార్నింగ్స్ చెప్తాను. వార్నింగ్స్ చెప్పేసి ఇదే హెబ్రీ పత్రికలో నేను త్వరగా చెప్పి ముగిస్తాను. మొట్టమొదటి డేంజర్ ఏంటంటే మన యొక్క నెగ్లిజెన్సీ. మనకు తెలుసు, చూడండి 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినలా ఎలాగూ తప్పించుకుందాము. డేంజర్ ఆఫ్ నెగ్లెక్ట్. ఇలాంటి తప్పించుకుంటే అంటే మనం దేవుడు ఒక రోజు రాబోతుంది, ఆ రోజు తప్పించుకోలేవు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు. అంత మాత్రం కాదు, నిర్లక్ష్యం చేయడం మాత్రం కాదు, కొంతమంది ప్రభు నమ్మారు, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచారు, కానీ వారిలో ఏముందంటే 3వ అధ్యాయము 7వ వచనంలో 3వ అధ్యాయము ఉండండి అమ్మా, చివరి వచనంలో చదువుదాం అమ్మా. 19వ వచనంలో ఉంది, అవిధేయత చేత వారు కనానులోనికి ప్రవేశించలేకపోయారు. దేవుని యొక్క తీర్మానం లేదా ప్రమాణాన్ని వారు ఉల్లంఘించారు, దేవుని వాగ్దానాన్ని నమ్మలేకపోయారు. కాబట్టి అంటే డిస్బిలీఫ్ లేదా దుష్ట హృదయం ఉంటుంది. ఎందుకంటే దేవుని విడిచిపోయే
దుష్ట హృదయం, దేవుని వదిలిపెట్టే దుష్ట హృదయం ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీలో ఉంటుందేమో, జాగ్రత్తగా చూచుకోండి. విశేష జాగ్రత్త, ఇది జాగ్రత్త ఏంటంటే అవిశ్వాసం ద్వారా వాళ్ళు ప్రవేశింపలేకపోయారు. అవిశ్వాసము అంటే ఏం తెలుసా? విశ్వాసం లేకుండటమే అవిశ్వాసం. అవిశ్వాసం అనేది కొత్తగా వచ్చేది కాదు. నీకు దేవుని యందు విశ్వాసం ఉంచవలసినంతగా విశ్వాసం ఉంచకపోతే ఏమున్నట్టు? అవిశ్వాసం ఉన్నట్టు. కాబట్టి అవిశ్వాసం చేత వారు పొందలేకపోయారు. మూడవదిగా నాట్ మెచ్యూరింగ్, 5వ అధ్యాయం 11వ వచనం ఏంటంటే, ఆయన అన్ని ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, కానీ వారు మందమతులైపోయారు. చెప్పవలసిన సంగతులు అనేకం ఉన్నాయి, కానీ వినుటకు వినడానికి కూడా కొంచెం మనకు బద్ధకమే కదా. వినడానికి ఎవరైనా చెప్తుంటే కూడా వినడానికి బద్ధకమే. ఇంకా అంత మాత్రం కాదు, కాలం బట్టి చూస్తే మీరు ఏమైంది, వాళ్ళందరూ బోధకులై ఉండాలి. కానీ ఇప్పుడేమో దేవోక్తుల్లో పాలు ఇంకా పాలు తాగుతూ హ్యాపీ క్రిస్మస్ అనుకుంటూ టోపీ పెట్టుకొని, మీకు తెలుసో తెలీదు, యేసు ప్రభు ఉండడు. అంత ఫన్ అంట, ఫన్ చేద్దాం రండి అంటున్నారు. ఏంటి ఫన్? క్రిస్మస్ తాత నికోలస్ కింగ్ ఉన్నాడో లేదో మనకు తెలియదు, కానీ జరిగిందో లేదో, కానీ క్రిస్మస్ తాతకు ఒక డ్రెస్ చేస్తారు, కడుపు పెడతారు, చాక్లెట్లు ఇస్తారు, ఇంకా క్రిస్మస్ మెసేజ్లు అంతా పోతాయి. అక్కడ ఏం చేసినారో పోతుంది. క్రిస్మస్ తాత ఒక చెట్టు పెడతారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, క్రిస్మస్ తాతను చూపించి చెప్పచ్చు క్రిస్మస్ తాత ఎవరో. ఆయన ఈ నికోలస్ యేసుప్రభు శిష్యుడు, రాజు. ఎవరు పిల్లలు కూడా ఆ రోజున ఏడ్చకూడదు, లేకపోతే లేకుండా ఉండకూడదు అని వారి అక్కర్లన్నీ గిఫ్ట్లుగా ఇచ్చేవారు. క్రిస్మస్ అంటే వాళ్ళు ఎట్లా నేర్చుకున్నారంటే, గిఫ్ట్ ఇవ్వడం. దేవుడు మనకు గిఫ్ట్ ఇచ్చాడు. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటి? యేసుప్రభు వారు తన ఒక్క కుమారుడు మన కొరకు ఇచ్చాడు. ఇది జ్ఞాపకం చేయడానికి గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. కానీ ఆ గిఫ్ట్స్ అన్నీ కూడా వేరే రకంగా వెళ్ళిపోయాయి. ట్రీ గురించి చెప్తే, అది జీవము గుడి కలిగిన ఒక ట్రీ. అది ఏంటంటే ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది, జీవానికి సాదృశ్యం. చెట్టు దేవుడు కాదు. ఒకవేళ క్రిస్మస్ ట్రీ దేవుడైతే మనకు వేరే వాళ్ళకి ఏం తేడా లేదు, ఏ చెట్టున్నా మొక్కచ్చు. జీవం ఉంది అని మొక్కుతున్నారు చెట్టుని. మనం కూడా అలా మొక్కడానికి కాదు. చెట్టు ఏం చూపిస్తుంది అంటే, అక్కడున్న చెట్టు వాళ్ళకి మంచు పడుతుంది ఆ ప్రాంతాల్లో, కాబట్టి తెల్లగా కనబడినా కూడా, దాని మీద పడినా కూడా కొంతసేపట్లోనే అది మళ్ళీ పచ్చగా కనబడుతుంది ఎండ వస్తేనే. అంటే అర్థం ఏంటంటే, జీవము కలిగిన వాడు, జీవము ప్రత్యక్షమైంది అని చెప్పడానికి ఆ చెట్టు. తర్వాత వెలుగు ఏంటి అంటే, నక్షత్రము పుట్టింది. ఈ నక్షత్రం ఎందుకు పుట్టింది? రాజు పుట్టాడు. ఒక రాజు, యూదులకు రాజుగా పుట్టాడు అని అంటున్నారు కదా, గ్రంథాలు చెప్పబడ్డాయి కదా, ఆ ప్రవక్తలు చెప్పిన రాజు వచ్చాడు, మెస్సయ్య వచ్చాడు. ఇప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చి వెళ్ళిపోయాడు. నాలుగవదిగా నాట్ మెచ్యూరింగ్, మూడవదిగా నాట్ మెచ్యూరింగ్, నాలుగవదిగా డ్రాయింగ్ బ్యాక్, తిరిగి అంటే వెనకకు వెళ్ళడం. డేంజర్ ఆఫ్ డ్రాయింగ్ బ్యాక్. ఎవరైనా ప్రభుని ఎరిగి ఉండి ఇంకా ఆయన ఎరగకుండా తిరిగి వెనక్కి వెళ్ళిపోతే వారి గురించి చాలా అంటే 10వ అధ్యాయం 26 నుంచి 29 వచనంలో చూస్తాము. వెనక పోతే అంతకంటే దేవుడు వారి గురించి ఎంతో అంటే ఆయన దుఃఖపడుతూ ఉన్నాడని అర్థం. తర్వాత చివరిగా డేంజర్ ఆఫ్ రిఫ్యూజింగ్ గాడ్. దూరం వెళ్ళిపోవడమే కాదు, సహవాసం నుంచి దేవుని విడిచిపెట్టడం మాత్రం కాదు, ఆయనను వద్దను 12వ అధ్యాయము 25 నుంచి 29 వచనం, ఆయన వద్దనుకొని దూరంగా వెళ్ళిపోతున్నారు. రక్షణను సంబంధించిన విషయాన్ని గురించి చెప్తున్నప్పుడు జాగ్రత్త. మీ జీవితాల్లో ప్రభు సంఘం ఎందుకు ఇచ్చాడంటే, మనందరి జీవితాల్లో ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, లేదా ఒక క్లబ్, సోషల్ క్లబ్ కాదు. ఇది యేసు ప్రభు యొక్క శరీరం. మనమందరం కూడా ఆ శరీరంలో అవయవములో ఉన్నాం. ప్రతి అవయవము పనిచేయాలి, ప్రతి అవయవము ఇతరులకు సహాయపడాలి. అంత మాత్రమే కాదు, సంఘము యొక్క శిరస్సు క్రీస్తు. కాబట్టి ఆయన శిరస్సుత్వం క్రింద, ఆయన అధికారం క్రింద మనం ఉండాలి. ఈ క్రిస్మస్న ప్రభువు మనకు ప్రత్యక్షమయ్యాడు, సశరీరుడుగా ఉన్నాడు,
దూతల చేత ఆయన కనబడ్డాడు. అంత మాత్రం ఇంకా నీతిమంతుడని తీర్పు పొందాడు. తెలుసు కదా, నేను ఇంకా దానికి సమయం లేదు కనుక ఆయన తీర్పు తీర్చారు. సిలువ వేయక ముందు ఏమని తీర్పు తీర్చాడు? దోషి అని తీర్పు తీర్చారా? పిలాతు చేతులు నీళ్ళు తెచ్చుకొని ఏమన్నాడు? నిరపరాధి, నిర్దోషి, ఆయన ఏ దోషం లేదు, ఆయన చేతులు నాకంటే మా దోషం మా మీద మా పిల్లల మీద ఉండేని అన్నారు. అందుకే అనుభవిస్తూ ఉన్నారు. ఆయన నీతిమంతుడనే తీర్పు పొందాడు, ఆరోహణమయ్యాడు, రక్షకుడని లోకమందు నమ్మబడ్డాడు. రక్షకుడు యేసు క్రీస్తు అంటే అర్థం ఏంటంటే వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతుంది. రక్షకుడు, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, మెస్సయ్య అని అర్థం. సో పాపాలు క్షమించడానికి అభిషేకించబడిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ సువార్తను ఈ క్రిస్మస్ రోజులలో అయినా మీ స్నేహితులకు, మీ పొరుగు వారికి మరి ఆయన రక్షణ గురించి చెప్పండి. ఉచితంగా లభిస్తుంది పాపక్షమాపణ, ఏమీ ఇవ్వనక్కర్లేదు. చిన్న ప్రార్థన మీ హృదయాల్లో చేసుకోండి అని వారికి చెప్పండి. సువార్త ప్రకటించండి. యేసు ప్రభు గురించి ఏం చెప్తారు? ఆయన ఈరోజు పుట్టాడు, 25వ తేదీ పుట్టాడు, 25వ తేదీ పుట్టాడని ఎక్కడ కూడా లేదు బైబిల్లో. ఆయన పుట్టాడని ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, డేట్ గురించి చాలా మనము ఆర్గ్యూ చేసుకుంటాం. ఉదాహరణకు ఆర్మేనియన్ చర్చ్ వాళ్ళు, ఆర్మేనియన్ బిలీవర్స్, ఆర్థడాక్స్ వాళ్ళు జనవరి 19th పుట్టాడంటారు. అంత మాత్రం కాదు, ఇంకొకరు ఉన్నారు జనవరి 6th చేసుకుంటారు, ఈస్ట్ ఆర్థడాక్స్ వాళ్ళు. తేదీ ముఖ్యం కాదు, ఆయన శరీరుడుగా ఈ లోకంలో పుట్టాడు. కన్యక గర్భవతి కుమారుని కనను, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు. దేవుడు మనకు, ఇమ్మానుయేల్ అనే పేరుకు అర్థము దేవుడు మనకు తోడు, ప్రభువు మనకు తోడైండును గాక. ప్రార్థన చేసుకుందాం. త్వరలో